ఇన్ని రోజులు ఇన్ని చాపర్స్ ఎందుకు కొన్నానా అని అనిపించింది అనమాట. అయితే మా మిక్సీకి చాలా ఐటమ్స్ అయితే వచ్చినాయండి. నేను ఓన్లీ మిక్సీ గిన్నె ఇంకా చిన్న గిన్నె ఒకటి పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. బయట లాన్ అన్ని ఇవన్నీ పెట్టేశాను. ఇంతకుముందు చెన్నీళ్ళు ఉండదు కదా, ఇంకా ఆ ఇంట్లో ఇవన్నీ ఏం తీస్తామని అని చెప్పేసి అలా ఉంచేసాను. అప్పుడే నేను చాలా చాపర్స్ అయితే తీసుకున్నాను అనమాట, ఆనియన్స్ కట్ చేయడానికి. ఇంట్లో నేను వస్తువులు పెట్టుకుని ఎందుకు కొన్నానా అని అనిపిస్తుంది ఇప్పుడు అయితేని. ఇవైతే నాకు ఇందులో చాలా వచ్చినాయండి. ఆనియన్స్ కట్ చేసుకోవడానికి వచ్చినాయి, క్యారెట్ తురుముకోవడానికి వచ్చింది, అలాగే పొటాటో స్లైసెస్ చేసుకోవడానికి కూడా వచ్చినాయి, చపాతీ పిండి కలుపుకోవడానికి కూడా ఉన్నదనమాట. ఇవైతే చాలా బాగున్నాయండి, చాలా బాగా యూజ్ అవుతున్నాయి అనమాట. ఇన్ని రోజులు ఎందుకు యూజ్ చేయలేదా అని అనిపిస్తుంది అయితే ఇప్పుడు. అయితే దీంతో పాటు జ్యూసర్ ఒకటి వచ్చింది, అలాగే పెద్ద మిక్సీ జార్ కూడా వచ్చిందనమాట. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఇవేమీ అవసరం లేదు. నేనైతే ఆనియన్ చాపర్ అయితే ఉంచుకుంటున్నాను అనమాట. అంటే ఆనియన్ చాప్ చేసుకోవచ్చు, చపాతీ పిండి కలుపుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ పెద్ద జార్ ఒకటే ఉంచాను. మిగతా అన్ని లాన్ పెట్టేశాను అనమాట. ఇందులో అయితే చాలా బాగా మిక్స్ అవుతున్నాయండి, చాలా బాగా కట్ అవుతున్నాయి కూడా. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.